దేవుని నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుందాము. దేవుడు మనకిచ్చిన మంచి సమయాన్ని బట్టి ఆయనకు వందనాలు కృతజ్ఞతలు. ఈ సండే జరుగుతున్న ఈ ఆన్లైన్ సర్వీస్ని మనం ముందుగా ప్రార్థనతో ప్రారంభించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా మీరున్న స్థలములోనే కళ్ళు మూసుకొని ప్రార్థనలో నాతో ఏకీభవించాలని కోరుచున్నాను. స్తోత్రములు స్తోత్రములు పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రాలు తండ్రి. మీరు మాకిచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు కృతజ్ఞతలు ప్రభా. గతించిన వారమంతటిలో కూడా తండ్రి మీరు మా అందరి పక్షాన చేసిన ప్రతి కార్యాన్ని బట్టి నీకు వందనాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఎంతైనా నమ్మదగిన వాడానికి వందనాలు కృతజ్ఞతలు ప్రభా. మేమేమై ఉన్నామో అది కేవలం నీ కృపే తండ్రి, నీ దయ వలన ప్రభా. అయా నీ ప్రేమ వలన మేము ఈ స్థితిని కలిగి ఉన్నాము ప్రభా. అందును బట్టి నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ నాయన ఇప్పుడు జరుగుతున్న ఈ ఆన్లైన్ సర్వీస్ని మీ చేతులకు అప్పచెప్పి ఉన్నాను తండ్రి. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు సమస్తము నీ అధ్యక్షతన, నీ చిత్తానుసారముగా, నీ ఉద్దేశానుసారముగా జరిగించి మీ నామాన్ని మహిమ పొందుకోమని కోరుచున్నాను దేవా. అయా ఈ సర్వీస్ సంబంధించిన ప్రతి సపోర్టివ్ సిస్టమ్ అంతటిని కూడా నీ చేతులకు అప్పచెప్తున్నాను. అన్ని చక్కగా పనిచేయడానికి సహాయం ఇచ్చే. ఇక్కడున్న ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించి ప్రతి బిడ్డను కూడా మీ స్వాధీనంలో పెట్టుకొని దేవా, ఎక్కడ ఏ విధమైన డిస్టర్బెన్సెస్ ఏవి రానివ్వకోకుండా చక్కగా జరిగించమని కోరుచున్నాను తండ్రి. అలాగే వాక్యం అందించబోతున్న నీ సేవకుని కూడా నీ సిలువ చాటున మరుగుపరుచుకొని తన నోటి బూరగా మీరుండి నాతో మాతో మా అందరితో మాట్లాడి మా హృదయాలను తెప్పరిల్ల చేయమని కోరుచున్నాను. పరిశుద్ధాత్మదేవ మీరే మాతో ఉండి నాయన కార్యాన్ని జరిగించండి. ఈ స్థలాన్నంతటినీ నాయన నీ ఆత్మతో నింపి ప్రతి విధమైన చీకటి శక్తుల యొక్క, అంధకార శక్తుల యొక్క ప్రభావము ఇక్కడ ఏమాత్రము పని చేయకుండా దేవా, సమస్తములో నీ సన్నిధి నీ ఆత్మ ఇక్కడ ఉంచి దేవా, ఇదిగో తండ్రి నాయన నీ నామ నిమిత్తమై చక్కగా జరిగించి మీ నామాన్ని మహిమ పొందుకోమని దేవా. యూట్యూబ్ లైవ్ చూస్తున్న వారు, గూగుల్ మీట్లో కనెక్ట్ అయిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దర్శించి దేవా, బిడ్డలందరినీ వారి కుటుంబాలన్నిటినీ కూడా దీవించి ఆశీర్వదించమని సమస్తాన్ని మీ చేతులకు అప్పచెప్పుతూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారి మీ అందరికీ మా ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నామండి. మరొక్కసారి మీ అందరినీ మేము ఆహ్వానిస్తున్నాము. గూగుల్ మీట్లో కనెక్ట్ అయిన ప్రతి బిడ్డ, యూట్యూబ్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దర్శించులాగున, ఈ రాత్రి కాల సమయమున ప్రతి బిడ్డతో దేవుడు మాట్లాడులాగున, అలాగే వాక్యాన్ని గ్రహించే జ్ఞానము కూడా దేవుడు ప్రతి ఒక్కరికి దయచేయులాగున మనమందరము కూడా సిద్ధపాటు కలిగి వాక్యము కొరకు మనం ఎదురు చూద్దాము. అలాగే ఈ సర్వీస్లో పాలు పొందుతున్న ప్రతి ఒక్కరు ఎవరెవరైతే ఏకీభవించి మాతో ఈ దేవుని మాటలు వినాలని ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించులాగున మనమందరము కూడా కోరుకుందాము. మరి ముఖ్యంగా ఇప్పుడు మనం కొన్ని పాటలు పాడుతుంటుండగా ఒకవేళ మీకు కూడా ఈ పాటలు తెలిసినట్లయితే మాతో పాటు ఏకీభవించి పాడాలని, మీరున్న స్థలంలోని దేవుని సన్నిధిని అనుభవిస్తూ దేవుని నామాన్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ సంతోషముతో మనము దేవుని సన్నిధి అనుభవిద్దాము.
చెల్లింతును దేవా నీకేమి అర్పింతును నో మేలను చేసితివి నీకేమి అర్పింతును దేవా నీకేమి అర్పింతును
దేవునామానికి స్తోత్రం. ఈ రాత్రి వేళ సమయంలో ఈ ఆన్లైన్ ప్రేయర్లో జాయిన్ అయిన మీ అందరినీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నేను ఆహ్వానిస్తున్నాను. ఐ వెల్కమ్ యు ఆల్ ఇన్ ద ప్రెషియస్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. మన దేవుడు మన పక్షాన చేసిన గొప్ప కార్యాలని బట్టి దేవునికి నేను ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు కూడా ఆయన మన మధ్యలో సజీవుడై మన పక్షాన ఆయన అనేకమైన కార్యాలు జరిపిస్తుంటుండగా దాన్ని బట్టి దేవునికి నేను ప్రత్యేకముగా కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తూ ఉన్నాను. ఈ రాత్రి కూడా మనము వాక్య ధ్యానంలోకి వెళ్ళక ముందు అందరం కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. లెట్ us pray. స్తోత్రం స్తోత్రం ప్రేంగల్ నా పరలోకపు తండ్రి, నా నమ్మదగిన వాడా, నీకు స్తోత్రం నాయనా. ఈ రాత్రి వేళ సమయంలో ఈ ఆన్లైన్ ప్రేయర్లో జాయిన్ అయిన ప్రతి బిడ్డని బట్టి దేవా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీ యొద్దకు వచ్చిన వారిని ఎన్నడూనూ తోసివేయలేదు నాయనా. నీ ప్రియ బిడ్డలు ఎంతెంతో దూర ప్రాంతాల నుంచి నాయనా ఈ రాత్రి కూడా ఈ ఆన్లైన్ ప్రేయర్లో జాయిన్ అయ్యారు ప్రభా. నీ స్వరము వినాలని, నీ మాటలు వినాలని, నీ ద్వారా మేలు పొందుకోవాలని నాయనా, నీ ద్వారా విడుదల పొందుకోవాలని, నీ ద్వారా స్వస్థత పొందుకోవాలని, నీ ద్వారా రక్షణ పొందుకోవాలని ఆశ కలిగి వచ్చిన ప్రతి బిడ్డని కూడా నీ చేతికి అప్పచెప్తున్నాను. నా యేసు నీ దయగల హస్తం ప్రతి బిడ్డ మీద పెట్టండి నాయన. నీ రక్త ప్రోక్షణ కిందకి ప్రతి బిడ్డని తీసుకొస్తున్నాము నాయన. ప్రతి బిడ్డని కూడా నువ్వు క్షమించి నీ పరిశుద్ధ రక్తము చేత కడుగు నాయన. ఈరోజు నీకు అయా మాకు అడ్డుగా ఏ పాపం ఉండడానికి వీల్లేదు నాయన. నీకు స్తోత్రం నాయన. నీ పరిశుద్ధాత్మని మా మధ్యలోకి పంపించి నాయన ఈ రాత్రి మా అందరితోనూ మాట్లాడు నాయన. అయా కృంగిపోయిన ప్రతి బిడ్డని కూడా నువ్వు దర్శించు. నీ మాటల చేత అయ్యా మమ్మల్ని ఆదరించి, మమ్మల్ని బలపరిచి, మమ్మల్ని ఉజ్జీవింపచేసి నీ మహిమ కొరకు నడిపించుకోమని అడుగుతున్నాను. నిలబడిన నన్ను నీ సులుచాట్ను మరుగుపరచు యేసు. నీ పవిత్ర రక్తంతో నన్ను కూడా కడిగి పవిత్రపరచు నాయన. ఈ రాత్రిక నేను కాదు కానీ మీరు నిలబడి మాట్లాడి అయ్యా నీ నామ ఘనత కొరికే సమస్త కార్యాన్ని జరిపించుకోమని ప్రతి చీకటి అంధకార శక్తుల ప్రభావాల్ని యేసు నామములో లయపరుస్తున్నాను తండ్రి. మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని యేసు నామమున వేడుకొచ్చున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు ఈ రాత్రి మనని ప్రేమించి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నిశ్చయముగా దేవుడు మన పక్షాన ఉన్నతమైన కార్యాలు, అద్భుత కార్యాలు చేయవాడు కనుక ఈ రాత్రి కమ్ విత్ గ్రేట్ ఎక్స్పెక్టేషన్, గొప్ప నిరీక్షణ కలిగి దేవుని సన్నిధిలోకి రండి. నిశ్చయముగా దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఈ రాత్రి నువ్వు కూడా నమ్మినట్టయితే, ఈ రాత్రి నువ్వు కూడా విశ్వసించినట్టయితే నీ పక్షాన కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నవాడు కనుక ప్రియ సహోదరుడా సహోదరి, ప్రతి ఒక్కరూ కూడా ఆసక్తితో దేవుని తట్టు మనం చూద్దాం. ఈ రాత్రి వాక్య ధ్యాన నిమిత్తమై లూకా సువార్త, బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ 22, లూకా సువార్త 22వ అధ్యాయము 31 నుంచి 32 వరకు చదువుకుందాం. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను కాని నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. చిన్న ప్రార్థన. స్తోత్రం నా తండ్రి, ఈ వాక్యము చేత నాతో మాతో మాట్లాడు నైనా. వినగలిగే చెవులు, గ్రహించే హృదయం మాకు దయచేయండి. పరిశుద్ధాత్మదేవా, ఈ రాత్రి నువ్వు మా మంచి బోధకుడివి. ఈ రాత్రి నువ్వే మా మధ్యలోకి వచ్చి మాట్లాడి మా హృదయాన్ని రంజింప చేయమని యేసు నామమున వేడుకొచ్చున్నాను తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. యేసయ్య ఈ లోకములో మరి ఆయన 3.5 సంవత్సరములు ఆయన పరిచర్య జరిపిస్తుండగా ఆయన దగ్గర 12 మంది శిష్యులు ఉన్నారు కదా. వీరందరిలో ప్రాముఖ్యుడు ఎవరంటే పేతురు. పీటర్ వాజ్ ద చీఫ్, హీ వాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్. అయితే ఇలాంటి పేతురుతో దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. పేతురు, అందరికీ నువ్వు నాయకుడిగా ఉన్నావు
కదా. పేతురు, నువ్వు ఒక బండవి, నీ మీద ఇదిగో నా మందిరాన్ని నేను కట్టబోతున్నాను అన్నాడు దేవుడు. పేతురు, ఇదిగో పాతాళం యొక్క తాళపు చెవులు నీ చేతికి ఇస్తానని చెప్పాడు దేవుడు. అలాంటి పేతురుతో యేసయ్య ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు చూడండి 31వ వచనంలో, సీమోను 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 సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి, ఇదిగో సాతాను మిమ్ములను పట్టి గోధుమల వలె జల్లించుటకు, గోధుమలు వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని, మిమ్మును కోరుకుంటున్నాడు. అపవాది ఇదిగో మిమ్ములను పట్టుకొని గోధుమలు జల్లించినట్లు జల్లించడానికి కోరుకుంటున్నాడు. ఇంగ్లీష్లో అంటాడు, ద సాటన్ హ్యాత్ డిజైర్డ్ టు హ్యావ్ యూ. అపవాది మిమ్ములను పట్టుకొని గోధుమల వలె జల్లించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ అంత్య దినాల్లో ఏర్పరచబడిన వారిని సహితము అపవాదైన సాతాను ఏం చేస్తున్నాడంట, జల్లెల్లో వేసి గోధుమలను జల్లించినట్టు జల్లించడానికి ఇష్టపడుతున్నాడు. యేసయ్య పేతురుతో అంటాడు, పేతురు, మిమ్మల్ని అపవాది పట్టుకోవాలని ఇష్టపడుతున్నాడు, మిమ్మల్ని గోధుమలో జల్లించాలని ఇష్టపడుతున్నాడు. నువ్వు నా శిష్యుడువైనా, ఇదిగో నువ్వు నన్ను వెంబడించిన వాడువైనా, కానీ ఇదిగో అపవాది ప్రతి వారిని కూడా జల్లించడానికి రాబోతుంది. The devil is coming to swift many people. అనేక మందిని జల్లించడానికి వాడు ఈ అంత్య దినాలు ఇష్టపడుతున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు అనుకోవచ్చు, నేను క్రైస్తవుణ్ణి, నేను చాలా విశ్వాసంగా ఉన్నాను, నేను చాలా భక్తిగా ఉన్నానని నువ్వు అనుకోవచ్చు. పేతురు కూడా యేసయ్యతో అంటున్నాడు, అవసరమైతే నీ కోసం ప్రాణం కూడా ఇచ్చేస్తానయ్యా అని చెప్పిన పేతురుని యేసయ్య అంటాడు, పేతురు జాగ్రత్త, యు నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. అపవాది నిన్ను పట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు, నిన్ను గోధుమలో వేసి జల్లించాలని ఇష్టపడుతున్నాడు. ఇదిగో నేను నీ నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాను. ఐ యామ్ ప్రేయింగ్ ఫర్ యూ. నిజమే, అపవాది శిష్యులందరినీ పట్టుకొని జల్లించాలని ఇష్టపడ్డాడు. యేసయ్యని ఎప్పుడైతే పట్టుకొని అపహరిస్తారో శిష్యులందరినీ జల్లించాలని వాడు సిద్ధపడ్డాడు. అందుకొరకే యేసయ్య మాటని గ్రహించి అంటున్నాడు, పేతురు, ఇదిగో జాగ్రత్త, అపవాది మిమ్ములను పట్టుకొని జల్లెల్లో వేసి జల్లించాలని ఇష్టపడుతున్నాడు. అయితే మీ కొరకు నేను ఏం చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ప్రియ సహోదరుడా, అపవాది ఎవరినన్నా పట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు. వాడు ఎంత గొప్ప భక్తుడివైనాను, ఎంత గొప్ప విశ్వాసివైనా కానీ ప్రతి వాణ్ణి కూడా వాడు జల్లెడ పట్టాలని ఈ అంత్య దినాల్లో వాడు సిద్ధపాటు చేస్తూ ఉన్నాడు. అయితే ఇదిగో నువ్వు విశ్వాసములో సన్నగిల్లకూడదని 32వ వచనం చదవండి, ఏమంటాడు అక్కడ, వర్స్ 32, నీ నమ్మిక, ఇంగ్లీష్ అంటాడు, దట్ యువర్ ఫెయిత్ ఫెయిల్ నాట్, నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు ఏం చేస్తున్నాను, వేడుకుంటూ ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. కదా, అపవాది ఈరోజు నీ నమ్మిక దేవునిడల తప్పిపోవాలని వాడు ప్రయాసపడుతున్నాడు. యేసయ్య అంటాడు, నీ నమ్మిక తప్పిపోకూడదని నేను నీ కోసం ప్రార్థన చేస్తున్నాను. వాడు ఏం చేస్తాడు తెలుసా, నీ నమ్మకాన్ని దేవుని మీద నుంచి తొలగించేస్తాడు. నీకున్న ఆయన మీదున్న బలమైన విశ్వాసాన్ని నీ నుండి తొలగించేస్తాడు. ఈ అంత్య దినాల్లో అనేక మంది దేవుని బిడ్డల విశ్వాసము సన్నగిల్లిపోవడానికి కారణం ఏంటిదంటే, అపవాది నీ నమ్మకాన్ని సన్నగిల్లింపచేస్తున్నాడు. నీ విశ్వాసాన్ని బలహీనంగా ఈ అంత్య దినాల్లో దేవుడు చేస్తున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, అందు నిమిత్తమై పేతురు, నేను నీ నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాను. నిజమే ప్రియ సహోదరుడా, సహోదరి, మెలకువ కలిగి ప్రార్థన చేయవలసిన సమయం ఇది. నీ కుటుంబము కొరకు, నీ కొరకు వ్యక్తిగతంగా ఎక్కువగా నువ్వు ప్రార్థన చేయవలసిన సమయము. ఆయన శిష్యులతో కూడా యేసయ్య అదే అంటున్నాడు, ఇదిగో మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. మీరు ఒక్క గడియ కూడా ప్రార్థన చేయలేరా అని శిష్యులు అడుగుతున్నాడు.
నిజమే ప్రియ సహోదరుడా సహోదరి, ఈ అంత్య దినాల్లో అనేక మంది ప్రార్థన సమయం అనేది తగ్గిపోయింది. అన్నిటికీ సమయం ఇస్తాము, కానీ దేవుని సన్నిధిలో ఏకాంతముగా ప్రార్థన చేయడానికి నువ్వు సమయం ఇవ్వలేకపోతున్నావు. ఆయన సన్నిధిలో ఒక గడి అయినా ప్రార్థన చేయడానికి యు ఆర్ నాట్ ఏబుల్ టు గివ్ ద టైం. సమయాన్ని ఇవ్వలేకపోతున్నావు. ఈ రాత్రి దేవుడు నీతో అదే మాట్లాడుతున్నాడు. పేతురు, నీ విశ్వాసము సన్నగిల్లకుండునట్లు నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ యూ పీటర్. ఎందుకు అనంటే, అపవాది మొట్టమొదటిగా నీ దగ్గర తీసుకొచ్చి ఏం చేస్తాడంటే, నీ దేవుడు నీకు ఏమీ చేయలేడు, నీ దేవుడు నిన్ను కాపాడలేడు, నీ దేవుడు నిన్ను రక్షించలేడు, నీ దేవుడు నిన్ను సంరక్షించలేడు, నీ దేవుడు నిన్ను పోషించలేడు, నీ దేవుడు నిన్ను స్వస్థపరచలేడు, నీ దేవుడు నీ చేయి విడిచేశాడు అని నిన్ను ఏం చేస్తాడంటే, ఆయన మీద ఉన్న నమ్మకాన్ని తొలగించేస్తాడు. చివరికి నువ్వేం చేస్తావంటే, దేవుడు లేడండి, దేవుడు నాకు అన్యాయం చేశాడండి, దేవుడు నాకు మేలు చేయలేదండి, దేవుడు నాకు కీడే చేశాడండి, దేవుడు నాకు జవాబు ఇవ్వడం లేదండి, దేవుడు నాకు ఆశీర్వాదం తీసుకురావడం లేదు, దేవుడు నాకు ఉద్యోగం ఇవ్వడం లేదు, దేవుడు నాకు వివాహం జరిగించడం లేదు, దేవుడు నా సమస్య నుండి నన్ను బయటికి తీసుకురాలేకపోతున్నాడు, దేవుడు నాకు ఏమి చేయలేదని అపనమ్మకము, అపవాదైన సాతాను నీలో తీసుకొస్తూ ఉన్నాడు. బహు జాగ్రత్త. పేతురు, నీకు అపనమ్మకము కలగకుండునట్లు నేను నీ నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాను అంటాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అవును ప్రియ సహోదరుడా సహోదరి, ఈ రాత్రి వేళ సమయంలో దేవుని ఎడల నీ నమ్మకము బలముగా ఉండాలని ప్రార్థన చేయి. దేవుని ఎడల నీ నమ్మకము కదా, నీ విశ్వాసము సన్నగిల్లకొండగా ఉండునట్లుగా మెలకువ కలిగి ప్రార్థన చేయి. నీ కుటుంబస్తుల కొరకు ప్రార్థన చేయి, నీ ఇంటి వారి కొరకు ప్రార్థన చేయి, విశ్వాసుల కొరకు ప్రార్థన చేయి. ఈరోజు ఎంతో మంది దేవుని యొక్క మార్గము నుండి వైతొలిగిపోతున్నారు. అనేక మంది ఆయన విశ్వాసం నుండి తొలగిపోతున్నారు. దేవుణ్ణి ప్రశ్నించేవారుగా అయిపోయారు, దేవునికి తిరుగుబాటు చేస్తున్నారు. ఎంతో మంది యవనస్తులు, దేవుడు నాకు ఏమీ చేయలేదండి, నాకు ఏమి చేయలేదని దే గోయింగ్ త్రూ ఫ్రస్ట్రేషన్ కదా. ఈరోజు దిగ్భ్రాంతి చెంది అనేక మంది దే గోయింగ్ ఫర్ సూసైడ్స్. వారు ఏం చేస్తున్నారు? ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కారణము, అపవాదన సాతాను దేవుని మీద ఉన్న నమ్మకాన్ని తొలగించేస్తున్నాడు, దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని తొలగించేసి చివరికి నీ జీవితాన్ని ఏం చేస్తున్నాడంటే, ఇదిగో నువ్వు మరణమైపో, నువ్వు నాశనమైపో అని నిన్నేం చేస్తున్నాడు? వాడు నాశనానికి ఈడ్చుకొని వెళ్ళిపోతున్నాడు. దొంగిలించడానికి, నరహత్య చేయడానికి, నాశనము చేయడానికి వస్తున్నాడు. సహోదరుడా సహోదరి, బహు జాగ్రత్త కలిగి ఉండు. అపవాది నిన్ను జల్లెల్లో వేసి జల్లించడానికి సిద్ధపడుతున్నాడు కనుక బహు జాగ్రత్త కలిగి నువ్వు ఉండాలని ఈ రాత్రి దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయము, బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 16 వర్సెస్ 32, 32వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయం. ఇదిగో మీలో ప్రతి వాడును ఎవడి ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది, వచ్చేయున్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను. యేసయ్య అంటాడు, ఇదిగో ఒక కాలం వస్తుంది, నన్ను అందరూ వదిలేసి నన్ను ఒంటరిగా వెళ్ళిపోబోతున్నారు. ఈరోజు యేసయ్య నీకోసం ప్రాణం ఇచ్చేస్తాం, నీకోసం ఏదన్నా చేస్తానని చెప్పిన నీవు ఏం చేస్తావు? నన్ను వదిలేసి వెళ్ళిపోబోతున్నావు. You're going to leave and go away from me. ఆయన శిష్యులతో చెప్తున్నాడు. అందుకొరకే పేతురు మిమ్మల్ని అందరినీ వాడు పట్టుకోవాలనుకుంటున్నాడు. యేసయ్యని ఎప్పుడు రోమా ప్రభుత్వ సైనికులు పట్టుకుంటారో, యేసయ్య వెళ్ళిపోయినాక ఇంకా మీకు దిక్కెవరున్నారు? మీకెవరూ లేరు. నోబడీ ఈస్ దేర్ విత్ యూ. మీకెవరూ లేరు.
కనుక యేసేని పట్టుకున్నట్టుగా మిమ్మల్ని పట్టుకుంటారు, మిమ్మల్ని చంపేస్తారు అనే భయము వారిలో కలిగింపచేశాడు. వారిలో ఉన్న యేసయ్య మీద ఉన్న విశ్వాసాన్ని తొలగించేశాడు. వారు ఎక్కడికక్కడికి చెదిరిపోయి పారిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇదిగో అపవాది నిన్ను జల్లెల్లో వేసి జల్లించినప్పుడు ఇదిగో జారిపోతావేమో జాగ్రత్త, పడిపోతావేమో జాగ్రత్త. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అందుకొరకే నీ నిమిత్తమై నేను ప్రార్థన చేస్తున్నాను. ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ యూ పీటర్. నిజమే సహోదరుడా, ఈరోజు కదా అనేక మంది కూలిపోబోతున్నారు, అనేక మంది విశ్వాసం నుండి తొలగిపోబోతున్నారు. అందుకొరకే దేవుడు ఒక మాట అంటాడు. లూకా 18వ అధ్యాయము 8వ వచనం చూడండి. బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ 18 verse 8. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, ఆ వారి విషయమే కదా ఆ ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని ఆ మీతో చెప్పుచున్నాను. ఆ అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనడు. కెన్ హీ ఫైండ్ ఫెయిత్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఎర్త్? ఇక్కడ యేసయ్య అంటున్నాడు, ఆయనను మనుష్య కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఒక సందేహంతో చెప్తున్నాడు, విశ్వాసాన్ని కనుగొంటాడా? మనుషుల్లో విశ్వాసంతో జీవిస్తారా? మనుషులు విశ్వాసం వలన నడుస్తారా? సహోదరుడా, సహోదరి, అపవాది నిన్ను విశ్వాసములో నీ నమ్మకత్వాన్ని భంగము చేయాలని, నీ నమ్మకత్వాన్ని సన్నగిల్లింప చేయాలని వాడు సత ప్రయత్నాలు చేస్తున్నాడు. వన్స్ యువర్ ట్రస్ట్ ఆన్ గాడ్ గోస్ అవే, ఎప్పుడైతే దేవుని మీద నీకు నమ్మకము వెళ్ళిపోతుందో వాడి మోసంలోనూ పడిపోతావు, వాడు కుయుక్తులను పడిపోతావు. దేవుడు అన్నాడు, ఇదిగో నేను ఈ ప్రతి వృక్ష ఫలాన్ని మీరు తినవచ్చు, కానీ ఆ మంచి చెడు తెలిపే వృక్ష ఫలం మాత్రము మీరు తినకూడదని ఆదాము అవ్వలతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అపవాది వచ్చి అంటాడు, ఇది నిజమా? మీరు తింటే చనిపోతారా? మీరు ఏమాత్రము చనిపోరు, మీరు దేవుడులాగా అయిపోతారు. యు విల్ లీవ్ లైక్ గాడ్. అపవాది నిన్ను దేవుని మాటల మీద నమ్మకత్వం నుండి తొలగించేస్తున్నాడు. యువర్ ఫెయిత్, యువర్ ట్రస్ట్ ఆన్ ద వర్డ్స్ ఆఫ్ గాడ్ కదా, హీఈస్ వీకనింగ్ దట్. అది నిన్ను బలహీనపరుస్తున్నాడు. సహోదరుడా, ఈరోజు బహు జాగ్రత్త కలిగి ఉండు. నువ్వు ఎలాంటి పరిస్థితి అయినా, ఏదేమైనా కానీ నీ నమ్మకత్వాన్ని కాపాడుకో. అందుకొరకే మనుష్య కుమారుడు ఈ భూలోకానికి తిరిగి వచ్చినప్పుడు విశ్వాసాన్ని కనుగొనునా? కెన్ హీ ఫైండ్ ఫెయిత్? నిశ్చయముగా అనేక మంది విశ్వాసములో సన్నగిల్లిపోతున్నారు. అనేక మంది నమ్మకము దేవుని వాక్యం మీద లేదు ఈరోజు కదా. వారు స్వశక్తి మీద ఆధారపడుతున్నారు, వారి జ్ఞానం మీద ఆధారపడుతున్నారు, మనుష్యుల మీద ఆధారపడుతున్నారు, లోకం మీద ఆధారపడుతున్నారు, వారు సామర్థ్యతని బట్టి ఆధారపడుతున్నారు, కానీ దేవుని మీద నమ్మకముతో జీవించడం లేదు. సహోదరుడా, సహోదరి, ఎంతో భయంకరమైన దినాల్లో మనం జీవిస్తున్నాం. అపవాదైన సాతాను ఏర్పరచబడిన వారిని సైతము కూడా మోసగించి వారి విశ్వాసాన్ని భంగపరుస్తుంది, దేవుని మీద ఉన్న నమ్మకాన్ని తొలగించేస్తుంది. ఆదామవ్వలు దేవుని మాటని నమ్మడము కదా ఆపేశారు. అంతవరకు దేవుడు చెప్పిన మాట విన్నారు. అవును, మేము వినాలి, మేము తినకూడదు అన్న వారు అపవాది వచ్చి ఇది నిజమేనా, మీరు ఇది తింటే చనిపోతారా? లేదు, మీరు చనిపోరు అని ఎప్పుడైతే అపవాది చెప్పాడో వెంటనే అపవాది యొక్క మాటల మీద విశ్వసించి దేవుని యందు వారి నమ్మకత్వాన్ని, దేవుని యందు నమ్మకము, ఆయన మాటల మీద ఉన్న నమ్మకము సన్నగిల్లిపోయి ఏమైపోయారు? పతనమైపోయారు.
వారి అధికారాన్ని పోగొట్టేసుకున్నారు, వారికున్న సామర్థ్యతల్ని పోగొట్టేసుకున్నారు, వారికున్న మహిమ వస్త్రాల్ని పోగొట్టేసుకున్నారు. ఇదిగో సిగ్గుతో భయముతో నింపబడి అదిగో ఆ తోటల్లో వెళ్ళి దాచుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరుడా సహోదరి, అపవాది ఆది నుండే మనుషులను జల్లెల్లో వేసి జల్లించడానికి వాడు వస్తూ ఉన్నాడు. అయితే ఇదిగో నీ నిమిత్తమై జాగ్రత్త, నీ నిమిత్తమై ఇదిగో నీకు నువ్వు నీ కుటుంబం నిమిత్తమై ఎక్కువగా ప్రార్థన చేయవలసిన సమయం ఇది. అయ్యో నా తండ్రి, నా కుటుంబంలో ఎవరు కూడా జల్లెల్లో జారిపోకూడదయ్యా, ఎవరు కూడా అపవాది చేతిలో నాశనము కాకూడదయ్యా కదా. నీ బిడ్డల కొరకు, నీ కుటుంబము కొరకు ఇది ప్రార్థన చేసే సమయము. యేసయ్య అక్కడ మనకేమి నేర్పిస్తున్నాడంటే, నేను నీ కొరకు ప్రార్థిస్తున్నాను పేతురు, ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ యూ. నువ్వు మరలా తిరిగి వచ్చినప్పుడు నీ సహోదరులను నువ్వు బలపరచు. వెన్ యూ కమ్ బ్యాక్ అగైన్, నువ్వు మరలా తిరిగి వచ్చినప్పుడు, నువ్వు మరలా నీ తప్పును తెలుసుకున్నప్పుడు, నీ నమ్మకము మరలా దేవుని మీదకి వచ్చినప్పుడు, నీ సహోదరులను నువ్వు బలపరచు. నిన్ను బహుగా నేను వాడుకోబోతున్నాను. అయితే పేతురు, ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ యూ, నువ్వు జల్లెల్లో జారిపోకూడదని. నిజమే ప్రియ సహోదరుడా, అపవాది అందరినీ పట్టుకోవాలని వాడు ప్రయాసపడుతున్నాడు. ప్రతి ఒక్కరు కూడా దేవుని మీద నమ్మకమును తొలగిపోయి దేవుణ్ణి దూషించాలని, దేవుణ్ణి ప్రశ్నించాలని కదా. ఈరోజు అపవాదైన సాతాను బహు బలముగా విజృంభించి వాడు తిరుగుతున్న దినాలివి. అందుకొరకే నువ్వు నేను జాగ్రత్త కలిగి దేవుని సన్నిధిలో వాడు నిన్ను చెల్లించడానికి వచ్చినప్పుడు నువ్వు బలముగా నిలబడ్డానికి, వాడిని ఎదిరించినట్లుగా ఇదిగో నిన్ను నువ్వు శక్తివంతుడివై ముందుకు సాగాలని దేవుడు మనతోటి సెలవిస్తున్నాడు. యోబు గ్రంథము 1వ అధ్యాయము, బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 1 వర్సెస్ 4, 4వ వచనం నుంచి చదువుకుందాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువు. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము. 7వ వచనం నుంచి చదువుకుందాము. యెహోవా, నీవు ఎక్కడ నుండి వచ్చితివని వానిని అడగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితిన నేను యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా, నీకు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు అని అడగగా అపవాది ఒక జవాబిస్తున్నాడు. ఇక్కడ దేవునికి ఒక జవాబిస్తున్నాడు. హి ఈస్ గివింగ్ an answer to the almighty God. ఏమంటున్నాడు చూడండి. యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు గలవాడాయన. నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమును చుట్టూ కంచె వేసితివి కదా. నువ్వు అతని చేతి పనిని దీవించుచుండుట వలన అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించెను. అయినను నీవు ఇప్పుడు నీ చెయ్యి చాచి అతనికి కలిగిన సమస్తమును కొట్టివేసిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో చెప్తున్నాడు. అపవాది అంటున్నాడు, నీవు యోబుకు అన్ని ఇచ్చావు కదా, అతని చేతి పనినంతా ఆశీర్వదించావు, చాలా నీతిమంతుడు యథార్థవంతుడు, అలాంటి భక్తిపరుడు ఎవ్వరు లేరని చాలా మంచి సాక్ష్యం చెప్తున్నావు. కానీ లెట్ మీ టెల్ యూ సంథింగ్, నేను నీకు ఒకటి చెప్తాను విను. ఈరోజు నువ్వు ఆయనకిచ్చినవన్నిటినీ తీసేసావనుకో, ఇఫ్ యు టేక్ అవే ఎవ్రీథింగ్ ఫ్రమ్ హిమ్, ఏం చేస్తాడు తెలుసా?
నిన్ను దూషించి నిన్ను విడిచి వెళ్ళిపోతాడు. దిస్ ఈజ్ మై ఛాలెంజ్. యోబు దేవునితోటే సవాలు చేస్తున్నాడు. ఈరోజు అతనుకున్నవన్నిటినీ నువ్వు తీసివేసేసేయి. అన్నిటినీ నువ్వు తీసేస్తే యోబు అసలు ఎట్లాంటి వాడో నీకు తెలుస్తుంది. అలాంటి మనుష్య నువ్వు తెలుసుకోగలవు. దేవుడు అంటాడు, ఓకే, ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్, నువ్వు ఏమన్నా చేయి, కానీ యోబు ప్రాణాన్ని ముట్టుకోవడానికి వీల్లేదు. అపవాది, ఐఎమ్ గివింగ్ యూ ఆల్ ద పర్మిషన్. యోబు చుట్టూరు కంచెను నేను తీసేస్తాను. వాట్స్ ఎవర్ యూ వాంట్ టు డూ నువ్వు చేయి. సాతాను ఒక మనిషిని కూల్చివేయాలంటే, ఒక కుటుంబాన్ని కూల్చివేయాలంటే వాడికి ఒక క్షణం పట్టదు. ఒక క్షణంలోనే తన 10 మంది బిడ్డల్ని చంపేసేశాడు. ఒక క్షణంలోనే తన ఆస్తుల్ని, అంతస్తులు అన్నిటిని కూల్చివేసేశాడు. తన పశువులను చంపేసేశాడు. తన పొలాలన్నిటిని నాశనం చేసేశాడు. అంతటినీ తొలగించేశాడు అపవాది. సహోదరుడా, నిన్ను వాడు జల్లెల్లో వేసి జల్లించే సమయాల్లో, ఇదిగో పేతురు దగ్గరికి కొంతమంది వ్యక్తుల్ని తీసుకొచ్చాడు. ఆ రాత్రి చలి కాచుకోవడానికి పేతురు ఒక చోట కూర్చున్నప్పుడు అందులో ఒక వ్యక్తి అంటాడు, నీవు కూడా యేసుతో ఉన్నావు కదా అంటే పేతురు అంటాడు, ఆయన ఎవరో నాకు తెలియదయ్యా, ఐ డోంట్ నో హూ ఈస్. పేతురులో ఒక భయాన్ని కలిగిస్తున్నారు వారు. నువ్వు కూడా యేసుతో ఉన్నావు కదా, యేసును పట్టుకున్నట్టు నిన్ను పట్టుకోవాలి కదా అనేవారికి పేతురులో ఒక భయము, ఒక ఆందోళన. ఏంటిదంటే, నన్ను కూడా యేసేలాగా పట్టుకుంటారేమో, నాకు కూడా హింస పెడతారేమో అని. ఏం చేస్తున్నా, ఆయన నాకు ఎవరో నాకు తెలియదు. ఒక చిన్నదొచ్చి అంటుంది, అయ్యా నువ్వు కూడా యేసుతో ఉన్నావు కదా, ఆయన ఎవరో నాకు తెలీదు. 3 సార్లు పేతురు బొంకేస్తున్నాడు. 3 సార్లు యేసయ్య ఎవరో నాకు తెలీదని పేతురు బొంకేస్తున్నాడు. సహోదరుడా, నీ నుండి అన్ని తీసివేసినప్పుడు, భయము నిన్ను ఆవరించినప్పుడు, భీతి నిన్ను ఆవరించినప్పుడు, నీ నమ్మకము, నీ విశ్వాసము నిన్ను నిలబెట్టబోతుంది. నీలో అవిశ్వాసము నిన్ను కూల్చివేస్తుంది. కానీ నీలో ఆయన యందున్న నమ్మకము, ఆయన యందున్న విశ్వాసము నిన్ను ఎన్నడూ కూడా కృంగతీయదు. పేతురుని మనం చూస్తే, పేతురు దేవుని మీద నమ్మకాన్ని కోల్పోయాడు. నా దేవుని కొరకు నేను ప్రాణమన్నా ఇస్తానన్న పేతురు ఇక్కడ ఏమైపోతున్నాడంటే, భయము, ఆయన ప్రాణ భీతి భయం ఆయనకి ప్రారంభమైంది. పేతురికి భయము ప్రారంభమయ్యి దేవుని మీద ఉన్న నమ్మకం, యేసయ్యను పట్టుకుని వెళ్ళిపోయి ఇంకేం రక్షిస్తాడు ఆయన, ఇంకేం మమ్మల్ని కాపాడతాడు, మా జీవితం ఇంతే, నన్ను నేను తప్పించుకోవడానికి లెట్ మీ డూ సంథింగ్, నేనేదో ఒకటి చేయాలని అబద్ధం ఆడుతూ 3 సార్లు బొంకి వేసినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నీకు అన్నీ ఉన్నప్పుడు దేవుడు ఎంత గొప్పోడండి, దేవుడు ఎంత నమ్మకస్తుడండి, గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్తాము. కానీ అదే నీ జీవితంలో ఒక కీడు జరిగినప్పుడు, నీ జీవితంలో నష్టము కలిగినప్పుడు, నీ జీవితంలో అవమానాలు వచ్చినప్పుడు, నీ జీవితంలో భయము భీతి కలిగినప్పుడు, నా దేవుడు నమ్మదగిన వాడు అని నువ్వు చెప్పగలుగుతున్నావా? పేతురు ఏమంటున్నాడు ఇక్కడ, యోబు ఏమంటున్నాడు తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవాకే స్తుతి కలుగును గాక. ఆయన మాట చేత, నోటి మాట చేత ఆయన పాపము చేయలేదు, దేవుణ్ణి దూషించలేదు. యోబు తన నమ్మకాన్ని దేవుని మీద నుంచి తొలగించలేదు. సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి నీ విశ్వాసము బలముగా ఉండాలి. నీ నమ్మకము దేవునిడల బహు బలముగా ఉండాలని దేవుడు ఈ రాత్రి నిన్ను కోరుకుంటున్నాడు. అందుకొరకే ఈ అంత్య దినాల్లో అనేక మందిని అపవాది, ఇదిగో వాడు ఆ జల్లెల్లో వేసి జల్లించడానికి వచ్చినప్పుడు, ఇదిగో నువ్వు జయించినట్టయితే, అపవాదిని నువ్వు జయించినట్టయితే, అపవాదిని నువ్వు ఎదుర్కొన్నట్టయితే, ఇదిగో నీ జీవితంలో గొప్ప
జీవ కిరీటాన్ని పొందుకోబోతున్నావు. నువ్వు నిత్యముగా నిలబడినట్టయితే, జయించినట్టయితే నీకు పరలోక రాజ్యాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు పతనానికి వెళ్ళిపోవు ప్రియ సహోదరుడా, సహోదరి. ఎంతో మంది దేవుని కొరకు బహు బలముగా వాడబడిన వారు కూడా ఈరోజు కూలిపోయి ఉన్నారు. నాకు తెలిసిన ఒక యవనస్తుడు చాలా బలంగా ఉన్నాడు. ఒక హిందూ బ్రాహ్మణ్ కుటుంబం నుంచి రక్షించబడ్డాడు. తన తండ్రి కొట్టినా కానీ ఆ దెబ్బలు సహిస్తూ దేవుని కొరకు బలంగా నిలబడ్డాడు. చాలా బలంగా వెళ్ళాడు. కొన్ని పరిస్థితులు తారుమారు అయిపోయినప్పుడు మరలా తన పాత జీవితానికి వెళ్ళిపోయాడు. నేను ఒకరోజు చర్చికి వెళ్తున్నప్పుడు, నేను అలా ఆ వీధి సైడ్లో నేను ఇట్లా నిలబడినప్పుడు నన్ను చూసుకుని దాచుకోవడానికి ప్రయాసపడుతున్నాడు. ఏంటి అని నేను అలా చూసినప్పుడు అటు తిరిగి సిగరెట్ తాగుతున్నాడు. నన్ను చూసి భయపడుతున్నాడు. సహోదరుడా, దేవుని కొరకు దెబ్బలు తిన్నాడు. దేవుని కొరకు కుటుంబాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. చాలా బలంగా నిలబడిన వ్యక్తి ఈరోజు కూలిపోయాడు. ఈరోజు సాతాను జల్లెల్లో వేసినప్పుడు జారిపోయాడు. సహోదరుడా, సహోదరి, బహు భయంకరంగా ఇదిగో దినములు రాబోతున్నాయి. ఏది ఏమైనా కానీ, అపవాది నన్ను జల్లెల్లో వేసి జల్లించినా కానీ, ఇదిగో నేను జయించాలి, నేను నిలబడాలి అని ఈ రాత్రి నువ్వు నడుము కట్టుకుని, ఈ రాత్రి నువ్వు అట్రీతిగా శోధనలో ప్రవేశించకుండానట్లుగా నువ్వు బలముగా ప్రార్థన చేయగలిగినట్టయితే నువ్వు నిలబడబోతున్నావు. యోబు భార్యలోకి వచ్చాడు. వచ్చి అపవాది మాట్లాడుతున్నాడు. ఇంకా ఆ దేవుణ్ణి ఎందుకు పట్టుకున్నావయ్యా? ఆ దేవుణ్ణి దూషించి చనిపోరాదు. నీ శరీరం అంతా కుళ్ళిపోయింది. శరీరం అంతా చీము పొండులతో కదా నింపబడిపోయింది. బూడిదలో కూర్చున్నావు. నీ జీవితం అంతా నాశనం అయిపోయింది. నీ దేవుడు 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 అన్నావు. ఏం చేశాడు నీ దేవుడు? నీ దేవుణ్ణి ఈరోజు దూషించు. ఇదిగో యు మాక్ యువర్ గాడ్. నీ దేవుణ్ణి దూషించి చనిపో అని తన భార్య ద్వారా మాట్లాడుతున్నాడు. యోబు అంటున్నాడు, నా దేవుడు మేలు చేసినప్పుడు మేలును అనుభవించాను. నా దేవుడి నుంచి కీడు వచ్చినప్పుడు నేను అనుభవించే తగినది కాదా? ఈ రాత్రి అనుభవంలో ఉన్నావా సహోదరుడా? నీకు ఒక కీడు జరిగినప్పుడు దేవుడు నాకు కీడిచ్చాడు, మేలు చేసినప్పుడు మేలును అనుభవించాను, కీడు వచ్చినప్పుడు కీడును కూడా నేను అనుభవిస్తానని చెప్పగలిగే స్థితిలో ఉన్నావా? ఈ రాత్రి ఆలోచన చేసుకో. అపవాది నిన్ను జల్లెల్లో వేసి నీ నమ్మకము దేవుని నుంచి తొలగిపోయేలాగా చేయబోతున్నాడు. మాటికి యోబుని దేవుని మీద ఉన్న నమ్మకాన్ని తొలగించాలని సత ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు అపవాది. కానీ యోబు ఏమాత్రము కూడా కదల్చబడలేదు. యోబు ఏమాత్రము కూడా తన నోటి మాట చేత దేవుణ్ణి దూషించలేదు. ఆయన దేవుడు నాకు అన్యాయము చేశాడు, దేవుడు నాకు అన్యాయస్తుడని తన నోటితో అనలేదు. సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి అలాంటి బలమైన విశ్వాసులు కావాలని, అలాంటి బలమైన విశ్వాసులు ఆయన రాకడలో నిలబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆది అపోస్తుల్ని మనం చూసినట్టయితే వారి ప్రాణాలను ఇవ్వడానికి కూడా వెన్ను తిరగలేదు. వారి నమ్మకాన్ని దేవుని మీద విడిచిపెట్టలేదు. సహోదరుడా, సహోదరి, ఈరోజు అపవాది నీ మీద అనేకమైన కుట్ర చేయవచ్చు. అనేక రీతిలుగా నీకు వ్యతిరేకంగా కార్యాలు చేయవచ్చు. షద్రక్, మేషక్, అబేద్నెగోలు ఆ యవ్వన బిడ్డలు వెనకాల అపవాది గొప్ప కుట్ర చేశాడు. ప్రతిమను నిలబెట్టించాడు. ఇదిగో సంగీత వాద్యములు ఎప్పుడైతే అవి వాయిస్తూ ఉన్నారో అందరూ దానికి మ్రొక్కాలి, అందరూ దానికి వంగిపోవాలనే శాసనాన్ని రాపించారు. అంతే మాత్రము కాదు, ఎవరు ఆ ప్రతిమకు వంగరో వారు మండే అగ్నిగుండంలో వేయబడతారు అనే శాసనాన్ని రాయించారు. షద్రక్, మేషక్, అబేద్నెగోలు యవనస్తులు
కదా. వారేమంటున్నారు తెలుసా? ఇదిగో రాజు పిలిచి అడుగుతున్నాడు, ఇది నిజమేనా? ఆ వాయిద్యాలు వాయించినప్పుడు మీరు ఆ ప్రతిమకు మొక్కలేదా, మీరు వంగలేదా అంటే వారు అంటున్నారు, రాజు ఈ విషయంలో నీకు జవాబు ఇవ్వడానికి మాకు అవసరత లేదు. మా నమ్మకము దేవుని మీద ఉన్నది. మా దేవునికి తప్ప దేనికి కూడా మేము వంగిపోము, దేనికి కూడా సాష్టాంగం మేము పడము. ఇదిగో నీకు ఒక మాట చెప్తున్నాను, ఒకవేళ నువ్వు మమ్మల్ని అగ్నిగుండంలో వేయాలనుకుంటున్నావేమో, కానీ మా దేవుడు ఈ అగ్నిగుండం నుంచి మమ్మల్ని తప్పించడానికి సమర్థుడు. మా దేవుని మీద మాకు అంత నమ్మకము ఉంది. అయితే మా దేవుడు మమ్మల్ని అగ్నిలో నుంచి తప్పించకున్నా కానీ మా నమ్మకము దేవుని మీద నుంచి తొలగిపోదయ్యా. మేమైతే ఈ ప్రతిమకి మొక్కమయ్యా, మేమైతే ఈ ప్రతిమ ముందు వంగిపోమయ్యా. ఎంత గొప్ప విశ్వాసం చూడండి యవ్వన బిడ్డలకి. షద్రక్ మేషక్ అబేద్నెగోలు ఎంత గొప్ప విశ్వాసంతో వారు నిలబడ్డారు. అపవాది జల్లెల్లో వేసి జల్లించినప్పుడు ఈ ముగ్గురు యవ్వనస్తులు సువర్ణముగా బయటికి వచ్చారు. అగ్ని లాంటి సమస్యలు, పరిస్థితులు వారు ఎదుర్కొన్నప్పుడు వారు ఇదిగో అగ్నిలో నుంచి బయటికి వచ్చారు. సహోదరుడా, నువ్వు కూడా శోధనని జయించినప్పుడు, ఈ జల్లెల్లో నుండి నువ్వు బయటికి వచ్చినప్పుడు కదా, నిన్ను దేవుడు బహుబలంగా చేయబోతున్నాడు. నువ్వు బంగారము వలె నిన్ను సువర్ణంగా చేయబోతున్నాడు. అందుగురించి యోబు అంటాడు, ఇదిగో నన్ను అగ్నిలో వేసినప్పుడు నేను అగ్నిలో నుండి సువర్ణంగా మార్చబడతాను. ఇఫ్ ఐ బీన్ టెంప్టెడ్ ఇన్ ద గోల్డ్, ఇఫ్ ఐ బీన్ ఫైర్డ్ ఇన్ ద గోల్డ్, ఐ విల్ కమ్ ఫోర్త్ యాజ్ గోల్డ్, ప్యూర్ గోల్డ్. నేను శుద్ధ బంగారము వలె సువర్ణముగా నేను బయటికి రాబోతున్నాను. సహోదరుడా, అపవాది నిన్ను అనేక రీతిలుగా జల్లించాలని చూస్తున్నా కానీ ఈ రాత్రి నీ నమ్మకము దేవుని నుంచి తొలగిపోవద్దు. నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. అబ్రహాం అంటున్నాడు, నాకు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని అబ్రహాము నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. ఈ రాత్రి నిన్ను పిలిచిన నీ దేవుడు, హీస్ ఏ ఫెయిత్ఫుల్ గాడ్. నీ దేవుని మీద నమ్మకత్వము ఏమాత్రము తొలగిపోవద్దు సహోదరుడా. నీ పరిస్థితులు, నీ ఇరుకులు, నీ ఇబ్బందులు, నీ శ్రమలు, నీకొచ్చిన కష్టాలు, నీకొచ్చిన ఎదిరింపులు, నీకొచ్చిన శోధనలు ఏది కూడా నిన్ను కదల్చకూడదు. నీ నమ్మకత్వము దేవుని నుంచి ఎన్నడూ కూడా వైతొలగిపోకూడదు. సహోదరుడా, యోబు అంటున్నాడు, నా విమోచకుడు సజీవుడై ఉన్నాడు. మై రిడీమర్ లివెత్. నన్ను విమోచించే నా దేవుడు సజీవుడు కనుక వీటన్నిటినీ నేను సహిస్తాను. ప్రియ దేవుని బిడ్డ, ఈ రాత్రి యోబు జీవితాన్ని నీ ముందు ఎందుకు దేవుడు పెట్టాడు అనంటే, నువ్వు వెళ్తున్న ప్రతి శ్రమలో ఇదిగో అంతిమ విజయము నీదే. నువ్వు వెళ్తున్న ప్రతి ఈరోజు సమస్యలో అంతిమ విజయము నీదే. ఇదిగో నిన్ను జయశీలునిగా దేవుడు చేయబోతున్నాడు. దేవుడు అంటున్నాడు. అందుగురించే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఏమంటాడు? ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. రెవల్యూషన్ చాప్టర్ 2 వర్స్ 10. ఇదిగో మీరు శోధించబడునట్లు అపవాది మీలో కొందరిని ఏం చేస్తున్నాడు? చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు మీకు శ్రమ కలుగును. ఏం చేయమంటాడు? మరణము వరకు నమ్మకముగా ఉండు. మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకేమిస్తాను? జీవ కిరీటం ఇస్తాను. అపవాది మీలో కొందరిని పట్టుకుని చెరలో వేయబోతున్నాడు. మిమ్మల్ని కొలిమిలో వేయబోతున్నాడు. మిమ్మల్ని
బంధకాలతో బంధించబోతున్నాడు. మిమ్మల్ని అనేక రీతిలుగా విరుద్ధంగా నిలబడబోతున్నాడు. నీ భర్తని నీకు విరుద్ధంగా నిలబెడతాడు, నీ భార్యని విరుద్ధంగా నిలబెడతాడు, నీ బిడ్డల్ని విరుద్ధంగా నిలబెడతాడు, ఇదిగో నీ స్నేహితులను విరుద్ధంగా నిలబెడతాడు. అయితే 10 దినములు నీకు శ్రమ కలుగుతుంది. నువ్వేం చేయాలంట? అంతము వరకు ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండు. మరణము వరకు నమ్మకంగా ఉండు. నీ కోసము దేవుడు జీవ కిరీటాన్ని సిద్ధపాటు చేస్తున్నాడు. ఇదిగో నిత్యము జీవించే రాజ్యాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. నీకు ఆ జీవ కిరీటాన్ని నిత్యము జీవించే వారికి దేవుడు ఇవ్వబోతున్నాడు. సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి శ్రమ వచ్చిందని కృంగిపోతున్నావా? వేదన వచ్చిందని కృంగిపోతున్నావా? సామెతల్లో అంటాడు, శ్రమ కాలము కృంగిపోయిన వాడు చేతగాని వాడైపోతున్నాడు. ఈ రాత్రి నువ్వు అట్రితిగా ఉండకూడదు. దేవా, నాకు వచ్చిన ప్రతి శోధనలో, నాకు వచ్చిన ప్రతి వేదనలో దేవా నేను జయిస్తాను. అందుకొరకే ఆయన శిష్యులతో యేసయ్య అన్నాడు, ఇదిగో మీకు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగలిగి ప్రార్థన చేయండి. సహోదరుడా, నీ ప్రార్థన జీవితము ప్రతి శోధన నుంచి జయించే శక్తి నీకు ఇవ్వబోతుంది. నీ ప్రతికూల పరిస్థితుల్లో జయించే ఇదిగో కృపను దేవుడు నీకు కలగ చేయబోతున్నాడు. ఈ రాత్రి ప్రియ సహోదరుడా, 10 దినములు నీకు శ్రమ రావచ్చు, కానీ అంతము వరకు, మరణము వరకు నమ్మకముగా ఉండు. నీ నమ్మకత్వాన్ని పోగొట్టుకోవద్దు. దేవుని ఎడల నీ విశ్వాసాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు. దేవుడు నిన్ను కాపాడబోతున్నాడు, నిన్ను రక్షించబోతున్నాడు. 2 కొరింథీయులు 11వ అధ్యాయము, 2 Corinthians chapter 11 verse 3. 2 కొరింథీయులు 11వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు ఏం చేస్తున్నాడు? మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. అపోస్తుడైన పౌలు అంటాడు, అవ్వని వాడు మోసగించినట్టుగా మిమ్మల్ని కూడా మోసగిస్తాడేమో, మిమ్మల్ని కూడా ఆయన యందు నమ్మకత్వాన్ని కోల్పోయేలాగా చేస్తాడేమో, మిమ్మల్ని కూడా మీ పవిత్రత నుంచి తొలగిపోయేలాగా చేస్తాడేమో, మిమ్మల్ని కూడా అపవిత్రతలో ముంచేస్తాడేమో అని నేను భయపడుచున్నాను. మీ నిమిత్తమై నేను ప్రార్థన చేయుచున్నాను. నిజమే సహోదరుడా, సహోదరి, ఈరోజు ఒక్కరి నిమిత్తమై ఒకరు ప్రార్థన చేయవలసిన సమయం ఇది. ఎందుకంటే దేవుని మందిరంలోనే దేవునితోటే ఉంటున్న కదా జనులను ఏం చేస్తున్నాడు? సాతాను ప్రేరేపింప చేశాడు. మనం అపోస్తుల కార్యములో ఒక మాట చూసుకుంటే, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 3వ వచనం చూడండి. నేను ముగించేస్తున్నాను. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 3వ వచనం, యాక్ట్స్ చాప్టర్ 5 verse 3. అప్పుడు పేతురు, అననీయా, ఈ భూమి వెలలో కొంతను దాచుకొని పరిశుద్ధాత్మను మోసగించుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? అనన్య చాలా మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు. అనన్య సపేరా వారి ఆస్తిలో ఏం చేశారంటే అమ్మేసి దేవుని సేవకి ఇవ్వాలని ఒక సమర్పణ చేసుకున్నారు. చాలా మంచిది. అందరికీ రాదు ఆ సమర్పణ. మంచి సమర్పణ కలిగారు. నేను దేవునికి మొత్తం ఇచ్చేస్తామని రెడీ అయిపోయారు. ఇంతలో సాతాను ప్రేరేపించింది వీరిని. సాతాను ప్రేరేపించి ఏమంటున్నాడంటే, దేవునికి మొత్తం ఇచ్చేస్తానంటున్నావు, మరి నీకేంటి? ఇంక నీకేం మిగులుతుంది? నీ ఫ్యూచర్ ఏంటి? నీ భవిష్యత్ ఏంటిది? నో 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 నువ్వు అలా చేయడానికి వీల్లేదు. మాట ఇచ్చావు కానీ ఒక చిన్న అబద్ధం చెప్పేసేయి. ఇంతకే అమ్మేనని చెప్పి కొంత మట్టికి వెళ్ళి పేతురికి ఇచ్చేసరా అని చెప్పింది అపవాది. అందుకొరకే పేతురు ఇక్కడ అంటున్నాడు, అనన్య, అపవాది నిన్ను ఎలా ప్రేరేపించిందయ్యా?
ఇదిగో అపవాది నిన్ను ఎలా ఇలాంటి చెడు ఆలోచనకు ప్రేరేపించింది. సహోదరుడా, సహోదరి, ఎంత దినాల్లో అపవాది అనేక మందిని ప్రేరేపిస్తున్నాడు పాపములో కూలిపోవాలని. అనన్య సపేరా వారు చివరికి అక్కడ కూలిపోయి మరణమైపోవడానికి కారణము అపవాది వారిని ప్రేరేపిస్తూ వచ్చింది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు అపవాది ప్రేరేపణకు జాగ్రత్త, లోబడవద్దు. నిన్ను నువ్వు సరి చేసుకో. ఈ రాత్రి వాడు నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు ఇదిగో నువ్వు వాని మాటకి లోబడవద్దు. అవ్వని వాడు అలాగే మోసగించాడు. ఇదిగో అననీయ సపేరాని వాడు మోసగించాడు. ప్రియ సహోదరుడా, నువ్వు అట్టిగా కూలిపోకూడదని ఈ రాత్రి పరిశుద్ధాత్మదేవుడు నీతోటి హెచ్చరిక చేస్తున్నాడు. ఈ రాత్రి నీ జీవితాన్ని సరిచేసుకో. దేవా, ఏదేమైనా కానీ అంతము వరకు నీ యందు నేను నమ్మిక కలిగి జీవిస్తాను. నాకు ఏది ఉన్నా ఏది లేకున్నా, అయ్యా నాకు వేలు జరిగినా కీడు జరిగినా, అయ్యా నాకు ఆశీర్వాదం వచ్చినా రాకున్నా, ఏది నాకున్నా లేకున్నా కానీ తండ్రి, నిన్ను మాత్రము నేను నిన్ను విడవనయ్యా. హబక్కుకు ప్రవక్త అంటున్నాడు, అంజురుపు చెట్లు పూయకపోయినను, ద్రాక్ష చెట్లు పోయకును కదా, మరి దొడ్డిలో పశువులు, శాలలో పశువులు లేకపోయినను, నా రక్షణకర్తకు యెహోవా యందు నేనేం చేస్తాను? ఆనందిస్తాను. ఇవన్నీ నాకు లేకున్నా పర్వాలేదు. ఐ విల్ జాయ్ ఇన్ ద గాడ్ ఆఫ్ మై సాల్వేషన్. నా రక్షణకర్తకు యెహోవా యందు నేనేం చేస్తాను? ఆనందించేదను. సహోదరుడా, ఈరోజు నీ కోసం ప్రాణమిచ్చిన యేసు ఈ శోధనలో జయించే శక్తి నీకు ఇవ్వబోతున్నాడు. యోబునన్నట్టుగా దేవుడు అంటున్నాడు, ఇదిగో అపవాది నువ్వేమన్నా చేయి, కానీ యోబు ప్రాణాన్ని ముట్టుకోవడానికి నీకు వీలు లేదు. అపవాది ఏదన్నా చేయొచ్చు, కానీ నీ ప్రాణాన్ని ముట్టుకోలేడు. హీ కెనాట్ డూ ఎనీథింగ్ విత్ యువర్ లైఫ్. సహోదరుడా, ఈ శోధనలు వస్తాయి. మరణము వరకు నమ్మకముగా ఉండు. నీ కోసము దేవుడు జీవ కిరీటాన్ని ఇవ్వబోతున్నాడు. He's going to give you a crown of life. ఆ జీవ కిరీటాన్ని మోసినప్పుడు ఎంత ఆనందం, ఎంత సంతోషం. ఈ రాత్రి ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రతి ఒక్కరు కూడా, దేవా ఇదిగో నా నమ్మకము తొలగిపోకుండునట్లు అయ్యా నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటాను, నా నమ్మకత్వాన్ని నేను కాపాడుకుంటానని ప్రతి ఒక్కరు దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకుందాం. Let us all close our eyes. మన కళ్ళు మూసుకుందాం. ప్రియ సహోదరుడా, సహోదరి, సీమోను అపవాది మిమ్మలను చెరపట్టి మిమ్మల్ని జల్లెల్లో వేసి జల్లించడానికి వాడు ఇష్టపడుతున్నాడు. బట్ ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ యూ. మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. నిజమే, ఈ రాత్రి నీ నిమిత్తమే నా నిమిత్తము యేసయ్య తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. నువ్వు పడిపోకూడదని, నువ్వు నీ శోధనలో కూలిపోకూడదని ఈ దినము కూడా ఆయన నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి దేవా నేను కూలిపోకుండానట్లు, నేను విశ్వాసంలో సన్నగిల్లుకుండానట్లు, నా విశ్వాసంలో బలహీనత నేను కాకుండానట్లు, అవ్వ వలె ఆదాము వలె మోసగించబడకుండానట్లు ప్రభువా అయ్యా జయించే శక్తిని నాకు దయచేయి. నా నమ్మకము, నా విశ్వాసము యోబు వలె తొలగిపోకుండానట్లుగా నన్ను నిలబెట్టయ్యా. షద్రక్, మేషక్, అబేద్నెగోలు మరణమైన అగ్నిలోకి వెళ్ళారయ్యా. మా దేవుడు మమ్మల్ని రక్షించగలడు. మా దేవుడు రక్షించకున్నా కానీ మా దేవుని మీద నమ్మకాన్ని మేము తొలగిపోము అని నిలబడిన షద్రక్, మేషక్, అబేద్నెగో వలె నేను ఉండాలని ఆశపడుతున్నాను ప్రభువా. అలాంటి విశ్వాసంలో నిలబడాలని నేను ఆశపడుతున్నాను ప్రభువా.
ఈ రాత్రి నాకు అలాంటి విశ్వాసము దయచేయి, అలాంటి నమ్మకత్వము దయచేయండి నాయన. నా చివరి శ్వాస వరకు నీ కొరకు నమ్మకంగా జీవిస్తాను. యోబులాగా నా జీవితంలో అన్ని కోల్పోయినా నా విమోచకుడు సజీవుడు అని సాక్ష్యము పలుకుతూ నిలబడే కృపను నాకు దయచేయండి. అడుగు సహోదరుడా, ఈ రాత్రి దేవునితో చెప్పు సహోదరి, యేసయ్యా నా జీవితంలో ఏది ఉన్నా ఏది లేకున్నా, అంజూరపు చెట్లు పూయకపోయినను, ద్రాక్ష చెట్లు ఫలించపోయికనను, ఇదిగో నా దొడ్డిలో పశువుల శాలలో పశువులు లేకపోయినను, నా రక్షణకర్తకు యెహోవా యందు నేను సంతోషిస్తాను. ఆయన యందు నమ్మికతో నేను జీవిస్తాను. నా చివరి శ్వాస వరకు యేసు నిన్నే నమ్ముకుంటూ నీ కొరకు జీవిస్తానని ఒక తీర్మానం ఈ రాత్రి చేసుకుందాం. అవును నాయన, ప్రతి శోధన 10 దినములు మాకు శోధన కలగవచ్చు. మీలో కొందరిని వాడు చెరలో వేయడానికి ఇష్టపడుతున్నాడు. మరణము వరకు నమ్మకముగా ఉండంటున్నావు ప్రభువా. మరణము వరకు నమ్మకంగా ఉండే కృపను మాకు దయచేయి. అలాంటి కృపను మాకు దయచేయి. అలాంటి ప్రార్థన జీవితం మాకు దయచేయండి నా ప్రభువా. ఈ రాత్రి నేను, నా కుటుంబము, నా ఇంటి వారు నిన్ను సేవించాలని, నీ కొరకు జీవించాలని మేము ఆశపడుతున్నాము ప్రభువా. ఈ రాత్రి మమ్మల్ని నడిపించని ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకోండి. ఈ రాత్రి అలాంటి తీర్మానం చేసుకుంటే రైజ్ అప్ యువర్ హ్యాండ్స్, మీ చేతులు పైకెత్తండి. ఐఎమ్ గోయింగ్ టు ప్రే ఫర్ యు. మీ కొరకు ప్రార్థన చేస్తాను. తండ్రి నీకు స్తోత్రం. ఈ రాత్రి నీ ప్రియ బిడ్డలు వారి చేతులు నీ వైపు చాచారయ్యా. అయ్యా, మేము నమ్మకముగా ఉంటామని నీ వైపు చేతులు చాచుతున్నారయ్యా. నీ బిడ్డల నిమిత్తమై ప్రార్థిస్తున్నాను నాయన. నీ బిడ్డల నిమిత్తమై మొరపెడుతున్నాను నాయన. అయ్యా, 10 దినములు శ్రమ కలిగినప్పుడు, అయ్యో అపవాది కొందరిని చెరలో వేసినప్పుడు నమ్మకముగా ఉండే కృపను మా అందరికీ దయచేయి. నమ్మకంగా ఉండే గొప్ప కృపను మాకు దయచేయి. అలాంటి ధైర్యపు పరిశుద్ధాత్మని వారి హృదయాల్లో కలగచేయి. అలాంటి నమ్మకమైన హృదయాన్ని వారు కలగచేయి. యోబు లాంటి మనస్సును వారికి ఉన్నాయినా, శద్రక్ మేషక్ అబేద్నెగో లాంటి అలాంటి మనస్సు మాకు కలగచేయి నా ప్రభువా. నీకు స్తోత్రం నాయనా. అయ్యా, మాకు జీవ కిరీటాన్ని నువ్వు సిద్ధపాటు చేస్తున్నావు. అంతవరకు నమ్మకంగా ఉన్న మా పక్షాన నీ జీవ కిరీటాన్ని ఇవ్వబోతున్నావు నా ప్రభువా. అలాంటి ధైర్యపు ఆత్మను ప్రతి బిడ్డకు దయచేయి. ఎవరు కూడా పిరికి వారి వలె కూలిపోవడానికి వీలు లేదయ్యా. ఎవరు కూడా వెనక్కి తిరిగిపోవడానికి వీలు లేదయ్యా. నీ యవ్వన బిడ్డలను గట్టిగా పట్టుకో అయ్యా. ప్రతి బిడ్డని కూడా గట్టిగా పట్టుకోండి. రాత్రి వారిని బలపరచండి. ఆ దినం పేతురు కొరకు ప్రార్థించవేసయ్యా. ఈ దినం మా నిమిత్తము కూడా నువ్వు విజ్ఞాపన చేస్తున్నావు. మా నిమిత్తమై ప్రార్థించు నాయనా. నిశ్చయముగా మేమందరము జయించి నీ పరలోక రాజ్యంలోకి చేరబడే కృపను మాకు దయచేయమని యేసు నామమున వేడుకొచ్చినాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడి ఉంటే తప్పనిసరిగా ఈ రాత్రి దేవుని మాటలకు స్పందించి నిశ్చయముగా యోబుని నిలబెట్టిన దేవుడు నిన్ను కూడా నిలబెట్టబోతున్నాడు. నీ పక్షాన కూడా అద్భుతాలు చేయబోతున్నాడు. నీవు కూడా నిలబడబోతున్నావు. పేతురుని దేవుడు మరలా బలపరిచాడు. పేతురు చివరికి తన ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి వెనుతిరగక దేవుని కొరకు నిలబడ్డాడు. ఈరోజు దేవుని రాజ్యంలో ఉన్నాడు. సహోదరుడా, ఈరోజు నువ్వు కూడా అలాంటి గొప్ప సాక్ష్యం కలిగి ఉండాలని, సహోదరి అలాంటి బలమైన సాక్ష్యం నువ్వు కలిగి ఉండాలని ఈ రాత్రి దేవుడు నీతోటి హెచ్చరిక చేస్తుంటుండగా నిశ్చయముగా దేవుని కొరకు నమ్మకస్తులుగా జీవించండి. దేవుడు మీ పక్షాన కార్యాన్ని చేయబోతున్నాడు.